హాయ్ అండి, సత్యవతి గారు వచ్చారండి మన కూలెక్ షోరూమ్ కి. కలెక్టర్ గారు రిఫర్ చేశారు. ఇక్కడ స్మాల్ స్కేల్ బిజినెస్ కి సంబంధించి డిఫరెంట్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయని కలెక్టర్ గారు చెప్తే మెప్మా డిపార్ట్మెంట్ నుంచి సత్యవతి గారు వచ్చారు. సో ఆవిడికి డిఫరెంట్ మన ప్రోడక్ట్స్ ఏమేంటో ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మెప్మా అనేది ఏంటండి, ఫుల్ ఫామ్ ఏంటండి? సార్ మెప్మా, నా పేరు సత్యవతి అండి. నమస్తే. మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లో ఒక వింగ్ అండి. కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తరపు నుంచి ఇక్కడికి ఈ రోజు పీడీ గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ యూనిట్ చూడడానికి, ఈ ఇండస్ట్రీని చూడడానికి. మనకేంటంటే ఇప్పుడు ఇందాక సార్ విజిట్ చేసినప్పుడు కూడా అంటే మన వీధి విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందుబాటులోనే ఇక్కడ కొన్ని యూనిట్స్ అనేవి మనం చూడడం జరిగింది. ఇక్కడ షుగర్ కేన్ యూనిట్ అని చెప్పేసి అంటే మన లబ్ధిదారులకు అందుబాటులోనే ఉన్నాయి రేట్స్ కూడా. అందుకని దీన్ని అందరికీ కూడా అవేర్నెస్ కల్పించి మన దగ్గర ఉన్నటువంటి మెంబర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసి త్రూ మన ద్వారా, మన కలెక్టర్ గారి ద్వారా వాళ్ళందరికీ కూడా ఇంకా లోన్స్ అనేవి ఇప్పించి మన లైవ్లీహుడ్స్ అనేది ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నాం సార్. ఓకే, అంటే జనరల్ గా ఇది ఏ కైండ్ ఆఫ్ అంటే ఎలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అండి మీ దగ్గరికి? మన దగ్గర ఏంటంటే ఎక్కువగా మనకి ఎస్హెచ్జి ఉమెన్ ఎక్కువ అప్రోచ్ అవుతారండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రోడక్ట్స్ కి వస్తే ఇది వచ్చేసి షుగర్ కేన్ మిషన్ అండి. ఓకే సార్. సో ఎట్ ఏ టైం చెరుకు పెట్టంగానే ఎట్ ఏ టైం మొత్తం పిప్ అయిపోద్ది, రెండోసారి పెట్టక్కల్లా. ఓకే. సో పోర్టబుల్ మిషన్ అండి ఇది. అరౌండ్ 45 kgs ఉంటది. దీనికి ఏంటంటే మార్నింగ్ పొద్దున్న 10 మొదలు పెడితే రాత్రి 10 వరకు కూడా రన్ చేసుకోవచ్చు అండి. అంటే ఎటువంటి స్ట్రెయిన్ అనేది మిషన్ తీసుకోదు. హెవీ డ్యూటీ మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు మార్కెట్ లో సీజన్ బట్టి మారుతూ ఉంటదండి. హయ్యర్ సైడ్ 10 రూపాయలు ఉంటది. కేజీకి వచ్చేసి 2 గ్లాసులు వస్తాయండి. 600 ml సుమారు వస్తుంది. సో 2 గ్లాసులు వచ్చినాయి అనుకోండి, ఒక 6 రూపాయలు ఖర్చు. మినిమం ఒక 20 రూపాయలకి అనేది మార్కెట్ లో అమ్ముతున్నారు. ఒక 15 రూపాయలు అనేది మార్జిన్ ఉంటుంది. డైలీ ఒక 100 గ్లాసులు అమ్మినా 1500, నెలకి 45,000 అనేది తీయచ్చండి. అండ్ మెయిన్ లాభం ఏంటంటే బాటిల్స్ అండి. షుగర్ కేన్ అనేది అందరూ అంటే ప్రతి వాళ్ళు ఇష్టపడే జ్యూసే. ఇప్పుడు డ్రింక్ తర్వాత, సాఫ్ట్ డ్రింక్స్ తర్వాత నెక్స్ట్ షుగర్ కేన్, కొబ్బరి బోండమేగా. సో దీనికి సీజన్ అంటూ ఏముండదు. మనం హైజీనిక్ గా ఇచ్చామంటే ఎప్పుడైనా నడిచేదేనండి. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ మిషన్స్ అండి. సో దీనిలో ఏంటంటే మెయిన్లీ థిక్ షేక్స్ అలా చేసుకోవచ్చు. థిక్ షేక్స్, ఫలూడాస్, ఐస్ క్రీమ్స్, సండేస్ అండ్ ఫ్రూట్స్ వేసి పైన ఐస్ క్రీమ్ వేయటం, అలా ఒక 20 రకాల మెనూస్ అనేవి దీనిలో చేసుకోవచ్చు అండి. ఫ్రూట్ జ్యూసెస్ దగ్గర నుంచి ప్రతిదీ. ఇప్పుడు థిక్ షేక్స్ జనరల్ మార్కెట్ లో 100 రూపీస్ నుంచి 150కి అమ్ముతారు. ఈ మిషన్ ద్వారా తయారీ ఒక 30 రూపాయల నుంచి 40 రూపాయలు అవుతుంది. సో మార్జిన్ అనేది మినిమం 60 రూపాయలు అనేది మినిమం మార్జిన్ ఉంటదండి. సో ఇలా స్వీట్స్ పైన ఐస్ క్రీమ్, కేక్ పైన ఇప్పుడు మనకి స్పాంజ్ కేక్ ఉందనుకోండి, స్పాంజ్ కేక్ మీద సాస్ వేసి పైన ఐస్ క్రీమ్ కొట్టివ్వచ్చు. అలానే మెయిన్ ఫ్రూట్ జ్యూసులు చేయొచ్చు అండి. ఇప్పుడు దీనిలో మనం పాలు వేస్తాం, పాలు, పంచదార, జుగురు పౌడర్, డైరెక్ట్ గా ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది. సో ఐస్ క్రీమ్ ని మనం కూల్ పాల కింద ఊహించుకుంటే మిక్సీలోకి ఇది లాగి మనం యాపిల్ ముక్కలు వేసాం అనుకోండి, యాపిల్ జ్యూస్ అయిపోదు. బాదం పొడి వేసాం అనుకోండి ఐస్ క్రీమ్ లో, బాదం పాలు, రోజ్ మిల్క్, సుగంధి పాలు. సో మిల్క్ బేస్డ్, ఐస్ క్రీమ్ బేస్డ్ అన్ని రకాలు చేసుకోవచ్చు. ఈవెన్ ఇంటి దగ్గర పెట్టుకోనైనా దీన్ని ఈజీగా మనం స్విగ్గీ, జొమాటో ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంది. ఇది ఎంత నర్సరీ కాస్ట్? ఇది 1,10,000 నుంచి సుమారు 2.5 లక్షల వరకు ఉంటాయండి. బట్ లొకేషన్ వాళ్ళు చూసుకునే లొకేషన్ బట్టి మనం ఏ మిషన్ అనేది గైడెన్స్ చేసుకోవచ్చు. అలానే ఇది బత్తాయి జ్యూస్ మిషన్ అండి. ఇది సార్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అవునండి. సో బత్తాయిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. బత్తాయిలు వదలంగానే సగానికి కట్ చేస్తుంది. ఇటు హాఫ్ డస్ట్బిన్ లో పడిపోద్దండి. ఈ డస్ట్బిన్ డైరెక్ట్ గా డస్ట్బిన్ లో పడిపోద్ది. నిమిషానికి 20 గ్లాసుల్ని జ్యూస్ ఇస్తుంది, 20 బత్తాయిల్ని జ్యూస్ చేస్తుంది. సో ఎటువంటి పీలింగ్ ఏం లేకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న దాన్ని మనం బత్తాయి అనేది జ్యూస్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎక్కువగా రోడ్డు పక్కన బత్తాయి జ్యూసెస్ ఎక్కువ, షుగర్ కేన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చిన్న బండి మీద వాళ్ళు కూడా మినిమం 100 గ్లాసులు అమ్ముతారండి బత్తాయి. సో 100 × 10 వేసుకున్న ఎంత 1000, 30,000 అనేది ఈజీగా ఇన్కమ్ ఉంటుంది కదా. అంటే మ్యాన్ పవర్ తక్కువ పెట్టుకుని ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. సో అది వచ్చేసి 55,000 నుంచి 65,000 ప్లస్ ట్యాక్స్ వరకు ఉంటాయి. ఈ కర్రీ పాయింట్స్ అండి. ఈ కర్రీ పాయింట్స్ కూడా మేము మొత్తం పోర్టబుల్ చేసామండి. జనరల్ గా బయట చూస్తే బాగా భారీగా ఉంటాయి,
ఇప్పుడు ఇది ఇంటి బయట పెట్టేసుకొని మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే లోపల కూడా పెట్టేసుకోవచ్చు. మూవబుల్. ఎంత సార్ ఇది కాస్ట్? ఇది 32,000 అండి, 32,000. గిన్నెలు కూడా డెప్త్ వస్తాయి. జనరల్ మార్కెట్ లో ఏంటంటే మూతలు కూడా పెట్టరు, మంది విత్ మూతలతో ఇస్తాం. వేడి కరెక్ట్ గా అవుద్ది దీనిలో. అలానే రెగ్యులర్ ఫ్రిడ్జ్లు ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర బాదం పాలు, రోజ్ మిల్క్ అలా తయారు చేసుకొని డిస్ప్లేలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ కి వెళ్తే బాటిల్స్ లో గ్రేప్ జ్యూస్ అన్ని ఫిల్ చేసి డిస్ప్లే పెట్టుకుంటున్నారు కదా, ఆ బాటిలే 60-70 రూపాయలకి అమ్ముతున్నారు. తయారు 20-25 అయ్యేది 70-80 కూడా అమ్ముతున్నారు. సో అలా ఓన్లీ ఫ్రిడ్జ్లతో కూడా వాళ్ళు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒకటి బాగుంటుందండి, ఎగ్ రోల్. సో ఎగ్స్ కొట్టి డైరెక్ట్ పుల్ల పెట్టామనుకోండి, పుల్ల పైన ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. దానిలో మసాలాస్ అన్ని చల్లిపోవచ్చు. 2-3 కలిపి పెట్టుకోవచ్చు అండి దీంతో పాటు. అలానే చాక్లెట్ ఫౌంటైన్స్, పీచ్ మిఠాయి మిషన్లు, పాప్కార్న్ మిషన్స్. పాప్కార్న్ వచ్చేసి 9,000 నుంచి 28,000 వరకు స్టాండర్డ్ మోడల్స్ ఉంటాయి. ఇంకా హైయర్ కూడా ఉంటాయి. షాపుల పర్పస్ వరకు అది సరిపోద్దండి. అండ్ ఈ జ్యూస్ అండి, దీనిలో లస్సీ, బటర్ మిల్క్, బాదం మిల్క్, లేదంటే రోజ్ మిల్క్, బాదం పాలు, సుగంధి వాటర్ కూలింగ్ లో ఉంచుద్ది. కస్టమర్ వచ్చినప్పుడు పట్టేసి ఇచ్చేస్తాం. ఇది ఈ మిషన్ వర్క్ అండి. ఇది 55,000 వరకు ఉంటుంది అండి. 55+ ట్యాక్స్. ఈ క్వాలిటీ తక్కువలో అంటే 40,000 నుంచి కూడా ఉంటాయి. కానీ ఆ డిస్ప్లే వల్ల కస్టమర్స్ చూసి అడుగుతారు. ఇది స్టాండ్ విడిగా వాళ్ళు పెట్టుకోవటమే. స్టాండ్ మనం ఓపెన్ చేయడానికి కూడా ఉండదు. సో ఇది ఐస్ రోలర్ మిషన్ అండి. మనకి ఏ లిక్విడ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ పాలు, బాదం పాలు, రోజ్ మిల్క్, సుగంధి పాలు, అలా ఈవెన్ చాక్లెట్ మిల్క్, స్ట్రాబెర్రీ మిల్క్ పోసామనుకోండి, ఇన్స్టెంట్ గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్దండి. ఇలా అది స్పూన్ తో వాళ్ళు అంటే లో కాస్ట్ లో ఇన్స్టెంట్ గా ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుంది. అలానే చెరుకు రసం, బత్తాయి జ్యూస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. చిన్న నుంచి పెద్దదండి. ఇది మనకి 48,000 నుంచి 1,18,000 వరకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి, ప్లస్ టాక్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పాప్కార్న్ మిషన్స్. పాప్కార్న్ కూడా తయారీ 5-6 రూపాయలు అవుతుందండి, మినిమం 20 రూపాయలకి అమ్ముకుంటారు. ఇది సుమారు 10,000 నుంచి 30,000 ప్లస్ టాక్స్ వరకు మోడల్స్ ఉంటాయి. అలానే ఇక్కడ శాండ్విచ్ గ్రిల్లర్స్, బ్రెడ్ శాండ్విచ్ కూడా అందరూ నచ్చేది. సో బ్రెడ్ మధ్యలో కర్రీస్ పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. అండ్ వాఫిల్ మిషన్స్, ఇప్పుడు వాఫిల్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. మినిమం విజయవాడ మార్కెట్ లో 75 నుంచి 150కి అమ్ముతున్నారు. పడేది 20 నుంచి 30 రూపాయల వరకు పడుతుందండి. ఈ మిషన్స్ వచ్చేసి 10,000 నుంచి 25,000 వరకు ఉంటాయండి. ఈ సోడా మిషన్స్ ఇప్పుడు బల్ల మీద చూస్తారు కదా, సో ఈ సుమారు 5,000 వరకు ఉంటాయి. ఈ సోడా మిషన్స్ 5,000. ఇది మంచి ప్రాఫిట్ అండి, ఎందుకంటే సోడా మాక్టైల్స్ గానీ ఏది చేయాలన్నా ఒక 3-4 రూపీస్ అవుతుంది. మినిమం 15-20కి అమ్ముతున్నారు. ఇది వచ్చేసి బర్గర్ అండి, యూఎఫ్ఓ బర్గర్ అని. కింద బన్ను పెడతాం, మధ్యలో పన్నీర్ కర్రీ గానీ, చికెన్ కర్రీ గానీ, బిర్యానీ వేసి పైన మూత పెడితే సీల్ చేసేస్తుందండి. యూఎఫ్ఓ షేప్ లో బర్గర్, అంటే నడుస్తూ తినొచ్చు. అలానే కప్ పిజ్జా, ఇది 17,500 ఉంటదండి ప్లస్ టాక్స్. తర్వాత ఇది కప్ పిజ్జా అండి, మైదా పెట్టి నొక్కేసాం అనుకోండి, కప్ షేప్ లో ఫామ్ అయిపోద్ది. దానిలో మనం ఇంగ్రీడియంట్స్ వేసి మళ్ళీ హీట్ చేస్తే, అంటే పిజ్జా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి, కప్ పిజ్జా. అలానే స్టోన్ ఐస్ క్రీమ్ మిషన్స్, అది పానీపూరి కండి. దీనిలో పానీపూరి జ్యూస్ వేసేసి ముంచకుండా దీనిలో డైరెక్ట్ ట్యాప్ నుంచి పట్టించేది. ఇప్పుడు అన్ని పానీపూరీసే కదా. అలా ఇలాంటి 2 పెట్టుకున్నా స్టైల్ గా ఉంటుంది. పెడుతున్నారు అంటే తెలియాలిగా, బెంగాలీ వాళ్ళు ఎక్కువ ఉన్నట్టు. అలానే కాఫీ టీ మిషన్స్ అండి, డిఫరెంట్ బ్రాండ్స్ తో వస్తుంది కదా. ఈ మిల్క్ బాయిలర్ డైరెక్ట్ పాలు వేసేస్తే వేడి అయిపోద్ది. వేడి పాలును కాఫీ డికాషన్ కలిపిచ్చేస్తారు. ఉండాలి కదా సార్ కంపల్సరీ. మిల్క్ బాయిలర్, కాఫీ డికాషన్, టీ డికాషన్, ఈ 3 పెట్టుకుంటే కొలతల పరంగానే ప్రతిదీ కొలతలే. ఇంత పాలకి ఇంత డికాషన్, ఇంత కాఫీ పౌడర్ కి ఇంత నీళ్లు. సో కొలతల పరంగా ఎవరైనా ఈ కాఫీ టీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ చీకులు కండి బార్బిక్యూ మిషన్స్, ఆటోమేటిక్ గా అదే తిరుగుద్దండి, మనం తిప్పక్కల్లా. ఇది గ్యాస్, చార్కోల్ 2 ఉంటాయి. పుల్ల గుచ్చేసి మనం పెట్టేసాం అనుకోండి, ఇంకా వేరే వర్క్ చేసుకోవచ్చు. అయ్యే తిరుగుతుంటే ఒక 10 నిమిషాలు
20 నిమిషాలు ఆ టైం బట్టి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కోన్ పిజ్జా మిషన్స్, పిజ్జా కోన్ షేప్ లో తినేయడం. అలానే స్వీట్ కార్న్ మేకర్స్, ఈ పిజ్జా ఓవెన్స్, వార్మింగ్ షో కేసెస్. ఇప్పుడు ఏంటంటే మనకి సమోసాలు, పఫ్ఫులు, బిస్కెట్లు, తర్వాత వీళ్ళు కూడా తీసుకెళ్తుంది మన సౌత్ ఇండియన్ హోటల్స్, గారె, పునుగు, వాళ్ళు కూడా హైజీన్ గా వేడిగా ఉంచడానికి తీసుకెళ్తున్నారు. అలానే అవన్నీ ఫ్రైయర్స్ అండి, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, తర్వాత బర్గర్లు, వ్రాప్స్, అలా అన్ని రకాల ఫ్రైయింగ్ ఫుడ్స్ అన్ని ఇప్పుడు బయట KFC చికెన్ స్టైల్లో కూడా ఇస్తున్నారు కదా, ఇలాంటి ఫ్రైయర్స్ తోనే ఇస్తున్నారు. అలానే చాక్లెట్ వార్మర్స్, షవర్మా మిషన్లు. షవర్మాలో చిన్నది బేబీ షవర్మా ఈవెన్ 2 కేజీలు వేసుకోవచ్చు అండి, 1.5-2 కేజీలు. రోజు ఒక 25 షవర్మా అమ్మేవాళ్ళు కూడా ఇది మొదలు పెట్టుకోవచ్చు. 12,500 అండి, 12,500. అలానే మెయిన్ మాది హైజీన్ షవర్మా అండి. ఇది అంటే విత్ డోర్. ఇప్పుడు రోడ్డు మీద ఎంత డస్ట్ వస్తుందండి, షవర్మా పెడితే ఇది ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉంటది. బయట ఎక్కడ అందరు చేతులు పెట్టి తిప్పుతారు, ఆటోమేటిక్ తిరుగుతూ ఉంటది. డోర్ వేయంగానే ఒక 10 నిమిషాల్లో కుక్ అయిందని కట్ చేసుకుంటారు. సో ఫుల్ హైజీన్ షవర్మా. ఇది మనం ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేసాం ఈ మోడల్. అలానే బార్బిక్యూస్ అండి, డోర్ మోడల్. ఇదేంటి సార్ ఇది? ఈ ఫ్రైడ్ చికెన్ కి టేబుల్, బ్రెడింగ్ టేబుల్, అంటే మైదా పెట్టి పైన ఫ్లేక్స్ కొడతారు. ఇవి కూడా వార్మర్సే. ఎక్కువ ఈ మన సౌత్ ఇండియన్ వాళ్ళు తీసుకెళ్తారు బజ్జీలు, పునుగులు వేసుకోవడానికి. ఇప్పుడు ఒక వాయేసిన తర్వాత చల్లారిపోయింది అనుకోండి, ఎవరు తీసుకోవట్లేదు. సో దీనిలో పెట్టుకుంటే ఫుల్ వేడిగా. ఎంత సార్ ఇదంతా? ఇది సుమారు 38,000 ఉంటుందండి. దానిలో చిన్న సైజు ఇది. ఓకే, రోడ్ సైడ్ ఇవే కదా సార్ ఎక్కువగా పునుగులు, బజ్జీలు అవే. వాళ్ళ కరెక్ట్ గా వేడిగా డిస్ప్లే ఉంది అనుకోండి, బిజినెస్ పెరుగుద్ది. ఈ గేమ్ మిషన్స్ నాట్ ఓన్లీ మాల్స్, ఇప్పుడు చిల్లర కొట్టుంది వాళ్ళ ముందైనా పెట్టించి ఆడియచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెరుకు రసం పెట్టారండి, అదే ఈ గేమ్ గెలవండి చెరుకు రసం ఫ్రీ అంటాం. జనరల్గా ఇదే గేమ్ మాల్లో ఆడాలంటే 70-80 రూపాయలు పెట్టాలి. సో మీరు ఆడండి చెరుకు రసం ఫ్రీ అన్నాం అనుకోండి, ఎక్కువ మంది జనాలు ఆ స్పాట్కి వస్తారు. ఇప్పుడు రోజుకు 100 మంది ఆడటానికి వచ్చారు అనుకో, 100 మందిలో ఒక 50 మంది అయినా తాగుతారు. సో అలా ఎంటర్టైన్మెంట్. ఇది ఎప్పుడు పడుతుందో తెలీదు, పట్టుకోవాలి. ఇదంతా సార్ కాస్ట్ 29,000 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. అంటే ఇది ఎలా పెట్టుకోవచ్చు అంటే 10 పట్టుకుంటే ఫ్రీ, 8 పట్టుకుంటే 10% డిస్కౌంట్, అలా ఆఫర్స్ పెట్టుకోవచ్చు. ఇంకోటి మేజర్ గా ఇది ఎలా కొంటున్నారంటే, దీనిపైన వాళ్ళ వెనకాల పోస్టర్ వేసేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి, ఫ్రీగా గేమ్ ఆడండి. ఇప్పుడు జనరల్ గా బ్లాగర్స్ మనం పిలిచిన మినిమం 10,000 తక్కువ తీసుకోరు. సో రోజు ఒక 50 మంది ఆడారు అనుకోండి, 50 మంది ఇన్స్టాలో పోస్ట్ చేశారు అనుకోండి, వాళ్ళ చుట్టుపక్కల అడ్వర్టైజ్మెంట్. సో అన్ని రకాలుగా అంటే గేమింగ్ అనేది ఫుడ్ తో ఇది చేసుకోవచ్చు. ఒక పిజ్జా పార్లర్ లో పెట్టుకోవచ్చు, థిక్ షేక్ పార్లర్ లో పెట్టుకోవచ్చు. అలా మన దగ్గర డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఇదేంటంటే టచ్ అవ్వకుండా అటు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళారు అనుకోండి 10% డిస్కౌంట్, 20, 30, 40, 50. ఈ మొత్తం స్కిల్ గేమ్స్ అండి. అంటే వీడియో గేమ్స్ కాకుండా మనం ప్రమోట్ చేసేవన్నీ వాళ్ళ స్కిల్ తో ఆడగలిగే గేమ్స్. హ్యాంగ్ అయి పట్టుకుంటే ఇక్కడ టైమింగ్ రన్ అవుద్ది. మనం 1 minute, 2 minutes, 3 minutes సెట్ చేసుకుంటాం. మ్యూజిక్ వస్తూ ఉంటది, మధ్యలో చెప్పుద్ది మీరు బాగా చేస్తున్నారు ఇంకా చెయ్యండి. అలా ఇది ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుతున్నారు అనుకోండి, చుట్టుపక్కల కూడా వాళ్ళు జనాలు ఇది అవుతారు. ఇది 38,000 ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ ఫుడ్ గా, విడిగా కూడా వాళ్ళు ఈవెంట్స్ లో పెట్టుకోవచ్చు, ఎగ్జిబిషన్స్ లో, జాతరలో అలాగ పెట్టుకున్న రెవెన్యూనేనండి. ఆ గేమ్స్ అయినా విడిగా జాతరలో పెట్టుకోవచ్చు, మాల్స్ లో గానీ కాంప్లెక్స్ దగ్గర. అలా గేమ్స్ లో చాలా రకాలు ఉంటాయి. అంటే మా మెయిన్ ఫోకస్ కూడా ఏది అమ్మినా వాళ్ళకి రెవెన్యూ అనే స్మాల్ గా ఇన్వెస్ట్మెంట్ తో రెవెన్యూ ఎలా తేవచ్చు అనే ఇదే తెప్పిస్తాం.
ఫుడ్స్ లో కూడా ఎక్కువ ఇవి మాల్ అంటే మినిమం వాళ్ళు ఒక 2-3 కోట్లు పెట్టాలి. ఇప్పుడు ఇదే గేమ్ మనం స్ట్రీట్ లో పెట్టినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఇది ఆన్ చేయమ్మా. ఓకే సార్, అటు ఇటు జరపండి, దాని దగ్గరికి వెళ్ళి చూసుకొని టార్గెట్ చేసుకోవాలి. అక్కడ పెట్టారు, ఆపండి ఒక చోట. ఇప్పుడు నొక్కండి, మళ్ళీ బాగుంది సార్ ఇది. బాగుంది బాగుంది. పిల్లలకి ఎంటర్టైన్మెంట్, మీరు ఫ్రీగా ఆడండి, చిప్స్ పట్టుకోండి, ఆ 10 రూపాయలు మనకు వచ్చినట్టేగా. రోజు 100 మంది ఆడారు అనుకోండి, ఆ 1000 వచ్చేసినట్టేగా. అలా గేమ్ ఫ్రీగా ఆడిపించినా నష్టం లేదు. అలా ఇది సిజర్స్ గేమ్ అని, దీని కత్తిరి ఉంటది, ఆ కత్తిరితో దాన్ని కట్ చేయాలి. అక్కడ పాయింట్ చేసుకుంటా, ఇక్కడ కట్ చేయాలి. ఇది జరపండి, ఫస్ట్ పాయింట్ చేసుకోండి, ఏ రోప్ లోకి వెళ్ళాలి పాయింట్ చేసుకోండి. ఇది ఇప్పుడు నొక్కి పట్టుకోవాలి, ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడే వదలాలి, నొక్కి పట్టుకోనే ఉండాలి, వదిలిన చోట కట్ చేస్తాం. ఇది 1,35,000 వరకు ఉంటుంది. యాక్చువల్లీ అఫోర్డబుల్ అవుతే దానిలో చిన్నవి వస్తున్నాయి. ఫంక్షన్ అదే స్మాల్ సైజ్. స్కూల్స్ పక్కన కూడా పెట్టుకోవచ్చు, పిల్లలు బాగా ఆడతారు. మనకి ఐస్ బండ్లు అవి ఎలా పెడుతున్నారు, ఇవి కూడా అక్కడే చూపిస్తాం మీకు. ఫారెన్ లో ఎలా ఉంటాయి, చిన్న చిన్న బొమ్మలు వేసుకోవచ్చు. చిన్న ఫ్యాన్సీ షాపుల ముందు కానీ అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే మేడం, చూసారు కదా. అంటే ఇప్పుడు మీ ఏమంటారు, కస్టమర్స్ ఏమంటారు, బెనిఫిషియర్స్. ఓకే మేడం, చూసారు కదా. ఇప్పుడు మీ బెనిఫిషియర్స్కి అంటే ఎంత యూస్ఫుల్ ఉంటుందండి ఈ ప్రోడక్ట్స్ కానీ? అవి చాలా యూస్ఫుల్ ఉంటుందండి, ఎందుకంటే మాకు అంటే జస్ట్ ఇప్పుడే టార్గెట్ కూడా వచ్చింది. PMFME కింద ఐడెంటిఫై చేసి SHG ఉమెన్ని వాళ్ళకి 50,000 వరకు కూడా ఇంటర్నల్ ఎండింగ్ ఇస్తారని చెప్పి మనకు మెసేజ్ వచ్చింది. దీన్ని బట్టి ఇప్పుడు మేము కొత్తగా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక్కసారి అందరినీ కూడా ఇక్కడికి ఒకసారి విజిట్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి మీ ఎక్విప్మెంట్స్ అన్ని చూపించి వాళ్ళకు కూడా మేము ఎంకరేజ్ చేస్తాము. లోన్ తీసుకుని కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి మనకి మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉంటుంది, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండకుండా ఈజీగా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి, తర్వాత అదేవిధంగా వాళ్ళు ప్రాఫిట్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మా వాళ్ళలోకి అంటే మా SHG మెంబర్స్లోకి, మా స్ట్రీట్ వెండర్స్కి అవేర్నెస్ కల్పించి మేము మాకున్నటువంటి టార్గెట్స్ని మీ ద్వారా అచీవ్ చేయాలని మేము అనుకుంటున్నాము. దీన్ని PD గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి త్వరగా మేము మీ దగ్గర మంచి బిజినెస్ చేసేలా మేము చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు దీని క్రైటీరియా ఏమైనా ఉంటుందా అండి? అంటే మహిళల నుంచి కానీ అంటే మనకి బెనిఫిషియర్ నుంచి కానీ క్రైటీరియా అంటే కంపల్సరీ తను ఒక SHG ఉమెన్ అయి ఉండాలి. SHG అంటే సంఘ సభ్యురాలై ఉండాలి, స్వయం సహాయక సంఘంలో సభ్యురాలై ఉండాలన్నమాట. తను ఇప్పటికి ఏదన్నా చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నట్లయితే కూడా ఇన్నోవేటివ్ గా ఇవి చేయించడానికి మనకి అవకాశం ఉంటుంది. ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా కొత్తగా యూనిట్ మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.